అందరం లేచి నిలబడదాం. ఆ అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా దైవజనులు మనకు వివరించడం జరిగింది. ఆయన ఈ లోకానికి వచ్చి వెలిగించిన రీతిగానే దైవజనులు ఆండ్రూస్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు వేదిక పైకి రావాలని మనవి చేస్తూ ఉన్న దైవజనులు ఆండ్రూస్ గారు వచ్చారు. ఓ అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, యేసయ్య చెప్పినటువంటి మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏం చెప్పాడండి? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఏం చేస్తుంది? చీకటిని ప్రాలదొలుతుంది. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే గాఢాంధకారములోను మరణ ఛాయలోను ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చి మన జీవితాల్లో వెలుగును నింపి ఉన్నాడో, అదే వెలుగును ఇతరులతో పంచుకోమని మనతో చెప్పినటువంటి మాట, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అనేటువంటి మాట. కనుక మీరందరూ కూడా ఆ క్యాండిల్స్ తీసుకోండి. ఇక్కడ మొట్టమొదటిగా దైవజనులు ఆ క్యాండిల్స్ వెలిగించడం జరుగుతుంది. ఇక్కడ నుండి మరి అలా అలా ఒకరి తర్వాత ఒకరు ఈ వెలుగును మనము వారికి అందించడం, లేకపోతే ప్రసాదించడం అనేటువంటి మాటను కూడా మనం అనొచ్చు. కనుక ఒకరిని ఒకరు వెలిగించుకుందాం. అది దేనికి సూచనగా ఉందంటే, ఈ లోకాన్ని, ఎక్కడైతే అంధకారంలో ఉన్నటువంటి ఈ లోకాన్ని వెలిగించడానికి దేవుడు మనం వెలుగుగా చేశాడు అనేటువంటి దానికి సూచనగా మనం చేయబోతా ఉన్నాం. మ్యాచ్ బాక్స్ దైవజనులు ముందుకు రావాలని మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ దైవజనులు మొదటిగా క్యాండిల్ వెలిగించడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా అలా అలా అందరూ కూడా మీరు జాగ్రత్తగా మీ క్యాండిల్స్ వెలిగించుకునేటప్పుడు, తర్వాత పట్టుకునేటప్పుడు ప్రత్యేకంగా పిల్లల దగ్గర కొంచెం జాగ్రత్త వహించాలని మనం చేస్తున్నాం. ఈ లైట్స్ కొంచెం ఆపితే బాగుంటుంది చూడడానికి కూడా. ఇటువైపు వచ్చి వెలిగించుకోండి. అయ్యగారి దగ్గర ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక పాప వెలిగించుకుంటే సరిపోతుంది. ఉంచుకోవాలని మనం చేస్తున్నాం.
ప్రార్థన చేసుకుందాం. చివరి వరకు అందరికీ కూడా క్యాండిల్స్ అందాయా? ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. యేసయ్యా, ఈ రాత్రి నీ వాక్యము ద్వారా నా జీవితాన్ని వెలిగించున్నారు. నేను రక్షించబడ్డాను. అనేక మంది గాఢాంధకారములో పాపములో ఉన్నారు నాయన. ఈ వెలుగుతో అనగా నా వెలుగుతో వారి జీవితాలను వెలిగించడానికి కృపను చూపించయ్యా అని మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. కృప కలిగిన యేసయ్యా, నీ కృపను బట్టి, నీ కనికరమును బట్టి, నీ రక్షణ భాగ్యమును బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో నశించిన దానిని వెదకి రక్షించడానికి అనగా నశించిపోయినటువంటి మమ్మలను మీరు రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. మమ్మల్ని రక్షించారు నాయన. ఇంకా అనేక మందికి ఆ విషయం తెలియనటువంటి వారికి ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి ఈ రాత్రి మమ్మల్ని మరొకసారి నీ దాసుని ద్వారా, నీ వాక్యము ద్వారా బలపరిచినందుకు నీకు వందనాలు నాయన. నీ కృపలో మమ్మల్ని బలపరచండి. ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని దేవా, సంతోషము లేని కుటుంబాల్లో, ఆనందము లేని కుటుంబాల్లో, సమాధానము లేనటువంటి కుటుంబాల్లో మేము సమాధానమును పంచుదుముగాక, దేవుని యొక్క ప్రేమను పంచుదుముగాక, సంతోషమును కలుగు చేయుదుముగాక, నీ రక్షణ భాగ్యమును ప్రజలకు అందించుదుముగాక. యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.